అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి కొత్త పే స్కేల్స్ 2026 ఉద్యోగులకు కొత్త జీతాల లిస్ట్ అయితే రావడం జరిగింది. సో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రకారంగా ఉద్యోగులకు ఇచ్చే జీతాలకు సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా కొత్త పీఆర్సీని అమలు చేయాల్సిన పరిస్థితి అయితే ఉందండి. సో సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి 2026 జనవరి 1 నుంచి కొత్త పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు 2023 జూలై 1 నుంచి కూడా కొత్త పీఆర్సీని అమలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి కొత్త పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేయలేదు కదా. కొత్త పీఆర్సీ కమిటీ చైర్మన్నే నియమించలేదు. సో ఇక సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి 8th పే కమిషన్ విషయంలో ఇంకా కూడా ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోకపోవడంతో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగ పెన్షనర్లో అసంతృప్తి అయితే నెలకొంది. జనవరి 1వ తేదీ నుంచి 2026 నుంచే కొత్త పీఆర్సీ అమల్లోకి రావాలి. సో ఇక్కడ మెయిన్గా ఈసారి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కీలక పాత్ర పోషించే అవకాశాలు అయితే ఉన్నాయండి. ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి 2.86 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను ఉద్యోగ సంఘాలు ఇవ్వాలి అని చెప్పేసి పట్టుబడుతున్నాయి. అయితే ఒకవేళ ప్రభుత్వం 2.86% కన్నా తక్కువ ఇస్తే ఎంత జీతాలు వస్తాయో చూద్దాం. ఒకవేళ 1.8% ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కనుక ఆమోదిస్తే బేసిక్ పే వచ్చేసరికి ఉద్యోగులకు 32,400 రూపాయలు, పెన్షనర్లకు కొత్త బేసిక్ పెన్షన్ 16,200 రూపాయలు అయితే వస్తుంది. ఇక 1.92% ఫిట్మెంట్ ఫ్యాక్టర్తో కనుక కొత్త పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేస్తే ఉద్యోగులకు కొత్త బేసిక్ జీతం 34,000, పెన్షన్లకు కొత్త బేసిక్ పెన్షన్ 17,000. ఇక 2% ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కనుక ఆమోదిస్తే ఉద్యోగులకు కొత్త బేసిక్ శాలరీ 36,000, పెన్షనర్లకు కొత్త బేసిక్ పెన్షన్ 18,000 రూపాయలు. ఇక 2.08% ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని ఆమోదిస్తే ఉద్యోగులకు కొత్త బేసిక్ జీతం 37,000, పెన్షనర్లకు కొత్త బేసిక్ పెన్షన్ 18,000. ఇక 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కనుక ఆమోదిస్తే ఉద్యోగులకు కొత్త బేసిక్ జీతం 46,000, పెన్షనర్లకు కొత్త బేసిక్ పెన్షన్ 23,000. ఇక అనుకున్నది 2.86 కదండి. ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కనుక ఆమోదిస్తే ఉద్యోగులకి సంబంధించి కొత్త బేసిక్ శాలరీ 51,000 వరకు వస్తుంది. ఇక పెన్షన్లకు కొత్త బేసిక్ పెన్షన్ 25,000 వరకు వస్తుంది.